విజ్ఞానమే ఒక చైతన్యం, ప్రకృతికి ఇది ప్రతిబింబం. శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం. అణువణువున దాగిన మర్మం తెలుపుటయే దీని పరమార్థం. ప్రశ్నలే దీనికి పునాదులు, ప్రయోగాలే దీనికి ప్రాణాలు. నక్షత్రాలలో తుల ఖగోళం, శూన్యం దాటే అంతరిక్షం. అంతులేని అనంత తీరం అన్వేషించే మానవ లక్ష్యం. గెలక్సీల కృష్ణ బిలాల గర్జనలు, విజ్ఞానపు వీధిలో వెలిగే నవతారకలు. విజ్ఞానమే ఒక చైతన్యం, ప్రకృతికి ఇది ప్రతిబింబం. శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం. మేధస్సుని మించిన యంత్రం నేటి డిజిటల్ మంత్రం. డేటా సంద్రపులోతుల్లో వెలిగే కృత్రిమ మేధస్సు మర్మం. కంప్యూటర్ల కదలికలో కోడింగ్ రాసే కావ్యం. విజ్ఞానపు వేగంలో సాగేటి నవ ప్రపంచ గమ్యం. విజ్ఞానమే ఒక చైతన్యం, ప్రకృతికి ఇది ప్రతిబింబం. శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం. సూక్ష్మజీవుల యుద్ధరంగం, ప్రాణదాత ఈ వైద్య శాస్త్రం. కణాలలో పలదాగిన జన్యులద్భుత మంత్రం. వ్యాధి మూలం వెతికేటి పరిశోధనల నిరంతర యజ్ఞం. మృత్యువును గెలిచేందుకు విజ్ఞానమే ఒక అమర ఔషధం. విజ్ఞానమే ఒక చైతన్యం, ప్రకృతికి ఇది ప్రతిబింబం. శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం. అణువు గర్భాన దాగిన అంతులేని అగ్నికీల. ప్రతి ధూళి కణం వెనుక దాగున్నది సృష్టి లీల. శక్తి నిత్యత్వ నియమము, ప్రకృతి అది ఒక రక్ష. పరమాణువుల పొరలలో దాగినది విజ్ఞాన దక్ష. విజ్ఞానమే ఒక చైతన్యం, ప్రకృతికి ఇది ప్రతిబింబం. శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం. పర్యావరణపు సమతుల్యం, విజ్ఞానానికి అసలు గమ్యం. హరిత శక్తిని పెంచేటి నవావిష్కరణల లక్ష్యం. ధరణిని కాపాడేందుకు వివేకమే ఒక వెలుగు. భావితరాల భద్రతకై విజ్ఞానపు ముందొడుగు. విజ్ఞానమే ఒక చైతన్యం, ప్రకృతికి ఇది ప్రతిబింబం. శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం. मक गया हूँ मैं, पर दिल ही जानता है कितना थक गया हूँ. आसान लग रहा है सफर देखने में, पर आसान लग रहा है सफर देखने में, पर दीवानगी की आखिरी हद तक गया हूँ मैं.
Image is not formed between F and force image is My name is Rashmi, studying in 10th class. This is a V-stand, this is a conveyor lens, radiometer. When we place the object at beyond C, we can see the image between F and C. This experiment name is chemical reaction. Take one beaker, add sodium sulfate. Say what is the formula of sodium sulfate? Na2SO4. And take another beaker, add fluorine, Fluorine. barium chloride. BaCl. Barium chloride. And add water. పక్క జరు Today's my project is dancing ball. Concept is I give out Unduri. My name is Manikanta. I am studying in 10th class. FPHS Malkumega. Today's project is dancing ball. Concept is how to gravity. 10th class. FPHS Malkumega. My project name is dancing ball. Concept is how to gravity upward pressure produce. Application measure largest to water drinking water project Mission Bhagirath. Overhead tank. Working model, we know not anything. Highest place having a constant potential energy and any particle is moving on have a kinetic energy. Potential energy plus kinetic energy have a gravity it produce upward energy use saving electricity. మొట్టమొదటి సైన్స్ శాస్త్రవేత్త ఎవరు? సార్ సివి రమన్. మన దేశం గర్వించదగ్గటువంటి ఒక గొప్ప వ్యక్తి. నా మతం సైన్స్, నేను నిరంతరం దాన్ని ఆరాధిస్తానని చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి. పరిశోధనలు అంటే కేవలం విదేశాలకు వెళ్ళి మేము చేయడం కాదు, మా దేశాలకే విదేశీయులు మా దేశానికే వచ్చి పరిశోధనలు చేయాలని అన్నటువంటి వ్యక్తి ఎవరు? సార్ సివి రమన్. ఆయనకు ఉన్నటువంటి అపారమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళ ఉపాధ్యాయులు గుర్తించి
ఇంగ్లాండ్కి వెళ్ళి పరిశోధనలు చేయమని చెప్పిండు. కానీ ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు అన్ఫిట్ అని ఇవ్వడం వల్ల ఆయన ఇక్కడ మన దేశంలో నుంచి అనేకమైనటువంటి పరిశోధనలు చేసిండు. అనా ఆకాశం నీలి రంగులో ఎందుకుంది, అదేవిధంగా సముద్రం నీల రంగులో ఉండడానికి కారణాలు ఏందనేది తెలుసుకోవడానికి పరిశోధన చేసిండు. ఆ తర్వాత ఆయన మొట్టమొదట ఉద్యోగం చేయడానికి ఒక ఎగ్జామ్ రాసి అందులో సెలెక్ట్ అయ్యి ఒకవైపు ఉద్యోగం చేస్తూ సాయంకాలం సమయంలో పరిశోధనలు చేస్తూ ఒక గొప్ప వ్యక్తిగా ఆయన గొప్ప శాస్త్రవేత్తగా పేరు తీసుకొచ్చుకోవడం జరిగింది. మరి వాళ్ళ తల్లి పొద్దున మేడం చెప్పినట్టు వాళ్ళ తల్లి సంగీత విద్వాంసరాలు, ఆమెకు సంగీతం అంటే చాలా ఇష్టం. అందుకని సంగీతం ఉన్నటువంటి వీణ, వయోలిన్ అటువంటి పరికరాలపై మొట్టమొదటి ధ్వని శాస్త్రం పైన ఆయన అధ్యయనం చేయడం జరిగింది. అవునా? ఈ విధంగా ఒక భారతదేశానికి గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి సర్ సివి రమన్. మరి ఆయన రామన్ Celebrating National Science Day, we celebrated this day to the mark the discovery of Raman effect by Sir C.V. Raman. On 28th February, Sir C.V. Raman announced his discovery in 87. This day is celebrated every year with a new theme. We will always remember Sir C.V. Raman for his contribution in the field of the science. Thank you. Science Day celebrated to our school. So many students participated to. And all my dear friends, First of all, I wish you happy National Science Day. National Science Day. We are celebrated. Respected headmaster sir, teachers and my dear students, happy National Science Day to all. ఓకే, మీకు అందరికీ తెలుసు రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు కాబట్టి మనం ఎవ్రీ ఇయర్ February 28ని సైన్స్ డే లాగా చేసుకుంటామని అందరికీ తెలుసు. అయితే రామన్ గారి గురించి కొన్ని విషయాలు, వాళ్ళ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అందరు చెప్పారు కదా. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలుసో తెలీదో నేను చెప్తాను. అయితే రామన్ గారికి చిన్నప్పటి నుంచి కూడా సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అయితే అప్పట్లో మన భారతదేశంలో అంతగా అవకాశాలు ఉండేవి కావు. అందుకని ఆయనకు అబ్రాడ్ అంటే విదేశాలకు వెళ్ళి సైన్స్ పైన ఎక్స్పెరిమెంట్స్ చేయాలని, మన దగ్గర కంటే అక్కడ ఎక్విప్మెంట్ బాగుంది ఆ టైంలో అని అక్కడ వెళ్ళి చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే. కానీ ఏంటంటే ఆయనకి అప్పుడు ఏంటి, మనకు ఈ విమానాలు అవన్నీ లేవు ఆ టైంలో. వెళ్ళాలంటే ఖచ్చితంగా సీ రూటే వెళ్ళాలి, అంటే సముద్ర మార్గంలో మాత్రమే ప్రయాణం చేయాలి. అయితే సముద్ర మార్గంలో ప్రయాణం చేసే ముందు వాళ్ళకు ఒక మెడికల్ టెస్ట్ పెట్టేవాళ్ళు అనమాట. ఆ మెడికల్ టెస్ట్ ఫెయిల్ అయిన వాళ్ళని అలో చేసేవాళ్ళు కాదు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు. అట్లా చేసినప్పుడు రామన్ గారు ఆ మెడికల్ టెస్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఆయనకు విదేశాలకు వెళ్ళే అవకాశం లేకుండా అయిపోయింది. అందుకని ఆయన ఏం చేశారంటే ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ రకంగా మన భారతదేశంలోనే చదువుకొని భారతదేశంలోనే ప్రయోగాలు చేసి భారతదేశంలో ఒక గొప్ప శాస్త్రవేత్తగా, అంటే ప్యూర్లీ ఇండియా, అంటే బయటకు అసలు ఒక్కసారి కూడా విదేశీ ప్రయాణం చేయకుండా నోబెల్ ప్రైజ్ సాధించినటువంటి మొట్టమొదటి వ్యక్తి అన్నమాట ఆయన. అది ఆయన గొప్పతనం. తర్వాత ఏమైంది, ఇంకా ఆయనకి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి బయటకు వెళ్ళడానికి లేదు. అందుకని తనకున్న దాంతోనే వాళ్ళ ఇంట్లో ఇంట్రెస్ట్తోని ఫినాన్స్ అంటే తెలుసు కదా, ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన ఒక ఎగ్జామ్ రాసి దాంట్లోనే ఒక జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ఏమైంది, మామూలుగా జాబ్ వస్తే అయిపోతుంది అవునా. తర్వాత ఏం చేస్తారు, వెళ్ళినామా 9 to 5 జాబ్ చేసుకున్నామా. అందుకని వాళ్ళ తల్లిదండ్రుల కోరిక మేరకు జాబ్ తెచ్చుకున్నాడు. అందరి కోరిక మేరకి పెళ్ళి కూడా అయిందనమాట. అయిన తర్వాత ఏమైంది, ఆయన 9 to 5 జాబ్ చేసుకుంటూ మిగిలిన టైం మొత్తం కూడా ఒకటి ICS అనేసి ఒక బిల్డింగ్ ఉండేదన్నమాట. అది సైన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళు అనమాట. అక్కడికి వెళ్ళి ఆయన ఫస్ట్ ప్రయోగం చేసింది అకౌస్టిక్స్. ఏంటి అకౌస్టిక్స్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్స్ పైన, స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్. మీకు 8th లో కూడా ఉంది, 7th లో కూడా ఉంది. స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏమంటారు, ఒక తీగ లాగితే సౌండ్ ఎలా వస్తుంది అన్న దానిపైన ఫస్ట్ ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ సౌండ్ నుంచి ఆయన ఇంట్రెస్ట్ లైట్కి వెళ్ళింది. ఆ రకంగా రామన్ ఎఫెక్ట్ అనేది వచ్చిందనమాట. సో అయితే మరి ఆయనకు వెళ్ళే అవకాశం లేనప్పుడు సైన్స్ని వదులుకోవచ్చు, లేదా పెళ్ళైపోయింది జాబ్ వచ్చింది కాబట్టి నా బాధ్యతలు నెరవేరుస్తా అనుకొని కూడా సైన్స్ని వదులుకోవచ్చు. కానీ ఆ రెండు చేయకుండా ఆయన ఏం చేశాడు,
సైన్స్ తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంటింగ్ అనేది ఆపలేదు. దీన్ని బట్టి మనకు కావాల్సింది ఏంటి? ఏదన్నా సాధించాలంటే ఏం కావాలా? ఇంట్రెస్ట్ కావాలా. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా కదా, సాధించాలనుకునేవాడు మార్గం వెతుకుతాడు, వద్దు అనుకునేవాడు కారణం వెతుకుతాడు. సో మీరు కూడా అట్లాంటి ఒక మంచి మార్గం వెతుక్కొని సివి రామన్ అంత పెద్దగా కాకుండా ఎంతో కొంత మీ లైఫ్లో మంచి మంచి ఆశయాన్ని సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు మనము మన పాఠశాలలో జాతీయ నేషనల్ సైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. పొద్దున్నుంచి మన వాళ్ళందరూ నేషనల్ సైన్స్ డే గురించి చెప్తా ఉన్నాం, కానీ మీకు ఎంతవరకు అర్థమవుతుందో ఏమో కదా. ఈరోజు ఎందుకు నేషనల్ సైన్స్ డే? రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటిది? ఎందుకైంది రామన్ ఎఫెక్ట్? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఫలం శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ విజ్ఞానమే ప్రగతికి సోపానం, భారతీయ వైజ్ఞానిక వెలుగుల ప్రస్థానం. శాస్త్రీయ విజ్ఞానమే ప్రగతికి సోపానం, భారతీయ వైజ్ఞానిక వెలుగుల ప్రస్థానం. అజ్ఞానపు చీకట్లను చీల్చే విజ్ఞానవనం, ఎందరో మహామహుల మేధస్సుల ప్రతిఫలం.